దాని కాంపిటీషన్ ఎంత ఉన్నది తెలుసా? ఒక్క సీటు కోసం దాదాపు 200 మంది 1:200 మెంబర్స్ పోటీ పడుతున్నారు. కనీసము అక్కడున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లెటర్లు ఇస్తే కూడా సీట్లు దొరకని స్థాయికి ఇవాళ విద్యా వ్యవస్థను క్రియేట్ చేసి పెట్టిండు కేసీఆర్. ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపుగా 1,25,000 రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. అలాంటి ఒక స్ట్రక్చరబుల్ ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేసిన కేసీఆర్కి ఇలా వీళ్ళు ఏం చేస్తుర్రు? కనీసం పట్టించుకొని దుస్థితి. అదే గురుకులాల నుంచి వెళ్ళి ఐఐటి ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా ఇతర దేశాలకు కూడా పోయిన విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి దాన్ని నిర్లక్ష్యం వహించి ఇవాళ దోమల కాటుతోటి, కుక్క కాట్లతోటి, పాము కాట్లతోటి, డెంగ్యూ జ్వరాలతోటి, ఫుడ్ పాయిజన్ తోటి ఎంతమంది విద్యార్థులు చచ్చిపోతున్నారు మీరు చూసిరు కదా. నిన్న ఒక అమ్మాయి, నాన్న నన్ను కాపాడండి నేను బతకాలి అని అంటే, భావి భారత పౌరులకు నువ్వేం మెసేజ్ ఇస్తావు? విద్యాశాఖ మంత్రిని నీ కింద పెట్టుకొని ఇవాళ ఏం చేయదలుచుకున్నావు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మేము అడుగుతున్నా ఉన్నాం. హోంమంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి తెలంగాణలో. దాదాపుగా ఈ 8 నెలల కాలంలోనే 5 అంటే ముఖ్యమంత్రి అన్ని శాఖలకు నేనే ముఖ్యమంత్రి అన్న ఫుల్ టైం అంటాను కదా. గమ్మత్ మీకు గమ్మత్ చెప్తా. వీళ్ళ తమ్మునికి ఒక శాఖ ఇచ్చేయాలి. కొండలరెడ్డికి ఒక శాఖ, తిరుపతి రెడ్డికి ఒక శాఖ, ఇంకొకటి జగదీష్ రెడ్డికి ఒక శాఖ. వీళ్ళు నలుగురికి ఒక శాఖ ఇస్తే సంపూర్ణ తెలంగాణ, ఇది ఆరోగ్యవంతమైన తెలంగాణ ఉంటుంది. అరే బాబు, ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, ఒక నిరుద్యోగం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయదలుచుకున్నావు, నిన్ను విడిచిపెట్టాం. ఎందుకు అనంటే ఇవాళ ఈ కుట్ర బాహటంగా జరుగుతూ ఉన్నది. మాకున్న సమాచారం ప్రకారం మేము చెప్తున్నాం, ఇదే కొండలరెడ్డి అనేటోడు రేపటి రోజున ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టదలుచుకున్నాడంట తెలంగాణలో. ఇలా అదే పాలమూరు జిల్లాలో అండ్ వీళ్ళ కొడంగల్ నియోజకవర్గంలో ఆ సరౌండింగ్ ప్రాంతంలోనే వీళ్ళ యొక్క కుట్ర ఎంత దారుణంగా ఉన్నదంటే 2 ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టాలి తెలంగాణలో.